పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నమస్తే. ఫంక్షన్ ఏదైనా ఆహారం మిగిలితే అనాథల ఆకలి బాధను తీర్చడానికి వివేకానంద యూత్ ఫోర్స్ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. ఎవరా మీరు? ఎవరా మీరు? ఎవరు మాట్లాడరంట్రా? ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నువ్వేం అరిచినా వాళ్ళకి వినిపించదు. అబ్బా! ఎవరా నువ్వు? చెప్పరా, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు తెలుసా? తెలుసా? ఎందుకురా? నాతో పాటు వచ్చిన రాజు ఏడురా? ఎవరు? ఆంధ్ర నుండి వచ్చిన నీ ఫ్రెండ్? వాడేరా. వాడి పేరు రాజా కాదు, సింహ. సింహానా? తెలుసా? ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావని తెలుసు. వాడు నిన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడని తెలుసు. నువ్వు చచ్చిపోతావని కూడా నాకు తెలుసు. చస్తానా? నేనా? అది నీ తల రాత. రాసిందెవరు? భగవాన్. పైన ఉన్న భగవాన్ కాదు, చెన్నై భగవాన్. పైనున్న భగవాన్ కూడా నిన్ను వదిలేస్తాడు, కానీ వీడు మనిషి రూపంలో ఉన్న సైతాన్. ఎవడ్రా భగవాన్? ఎవడ్రా? ఎవడ్రా భగవాన్? చెప్పు, ఎవడో? Amirji, tell me. You have one mission in local politician house. I'll complete. Okay. I'll meet you there. Okay, and send me 2 members with me. నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ రోజు ఒకే సమయంలో రాష్ట్రం మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఇళ్లలోనూ, రాజకీయ నాయకుల ఇళ్లలోనూ, వారి కార్యాలయాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ వారు, సిబిఐ అధికారులు ఆకస్మిక దాడి జరిపారు. వాళ్ల వద్ద ఉన్న కోటాను కోట్ల బ్లాక్ మనీని స్వాధీనం చేసుకున్నారు. మనమే చేయడానికి ఎవడన్నా వాడు అసలు? మనమే చేయి వేస్తే వాడికి నరకంలో ప్లేస్ కన్ఫర్మ్ అయినట్టే తమ్ముడు. సర్చ్ ఎవ్రీవేర్. మొత్తం అన్ని చోట్ల సర్చ్ ఎవ్రీథింగ్. సార్, సీ దిస్. చెప్పు చేసుకే. సార్, వాట్ హ్యాపెండ్? ఇక్కడ డబ్బులు ఉన్నాయి సార్. తీసుకొని వచ్చాయి. సార్, ఒకసారి ప్లీజ్. ఏదైనా ఉంటే మనలో మనం చూసుకుందాం సార్. కూర్చొని పనిచేసేదానికి, ప్రాణానికి తెగించి పనిచేసేదానికి చాలా తేడా ఉంది. మిస్టర్ రామలక్ష్మణ్ సార్, యువర్ అండర్ అరెస్ట్. సార్, ఇక్కడ మాకు కొంచెం పలుకుబడి ఉంది సార్. మేము మా ఓన్ కార్లో రావచ్చా? మనోడికి ఫోన్ చేయరు ఒకసారి. అన్నా, మీరుండగా మేము ఎలా దొరికిపోయామన్నా? అదేంట్రా లక్ష్మణ్, నేను అప్రూవ్ చేయకుండా ఎలా వస్తారా వాళ్ళు? మరి ఎలా వచ్చారన్నా మా ఇంటికి సిబిఐ? లేదు లక్ష్మణ్, నేను చెప్పకుండా ఎవరు ఇలా చేయరు. ఏదో తప్పు జరిగింది. అదేంటన్నా అలా అంటావు? అయితే మా ఇంటికి వచ్చిన వాళ్ళు సిబిఐ వాళ్ళు కదా? లేదు లక్ష్మణ్, ఎవరో మిమ్మల్ని మోసం చేశారు, చూసుకోండి. అవునా? వాళ్ళు ఫేక్ అంటన్నా. ఎవడ్రాడు?
హాయ్ అమీర్ జీ. రవి వెల్కమ్ యార్. మిషన్ ఇస్ కంప్లీట్ అమీర్ జీ. నాకు తెలిసి నువ్వే మిషన్లో ఎంటర్ అయినా ఆ మిషన్ కంప్లీట్ అవ్వకుండా ఉండదు. ఓకే మరి నా షేర్ అమీర్ జీ. నీ షేర్ ఇదిగో 20% తీసుకో. లేదా అమీర్ జీ నాకు 50% షేర్ కావాలి. నువ్వు అక్కడ పంపించిన షేర్స్ బట్టి నీకు వచ్చేది 20%. 50% షేర్ కావాలంతే. రవి మాట లెగుస్తుంది. గన్స్ డౌన్ యార్. అమీర్ జీ యుద్ధం మొదలైన తర్వాత నా చేతికి ఆయుధం దొరకకుండా చూసుకో. పొరపాటున నా చేతికి ఆయుధం దానికి నీ తల దొరికితే దీనమ్మ దేవుడు వచ్చినా సరే నీ తలరాతను మార్చలేడు. నాకు కూల్ రవి, ఎందుకు కంగారు పడతావు? నీకు కావాల్సిన 50% షేరేగా, తీసుకో. వీన్ని ఎక్కువ కాలం పక్కనే కూడదు. ఏ రవి, అమిర్జీతో డైరెక్ట్ డీలింగ్ ఎందుకురా? ఆయన ఎదిరించి మనం బిజినెస్ చేయలేము. డీలింగ్లో ఎవరిది ఎక్కువ తక్కువ అన్నది కాదు, ఎవరిది అప్పర్ హ్యాండ్ అయితే వాడే కింగ్. ఎక్కువ థ్యాంక్ యూ బాస్. చాలా చాలా థ్యాంక్స్ బాస్. నేనెవరో నీకు తెలుసా? ఇంతకీ ఏ పని మీద వచ్చారు ఇక్కడికి? జాబ్ కోసం వచ్చాను బాస్. ఇక మీద నుంచి నువ్వు నాతోనే ఉంటావు. హలో Hello Ravi, I am Mark. I want to meet you at my tent. It's a protocol for our future project and arms business. హాయ్, ఏం మార్క్? హలో రవి, నేను విన్నాను నీకు అమీర్జీకి ఏదో ప్రాబ్లం అని. నీకు తెలియదే ఉంది మార్క్, యాజ్ యూజువల్ షేరింగ్ ప్రాబ్లం. నువ్వు ఆయనతో గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. మార్క్, టాపిక్ చేంజ్ చేయి. అమీర్జీతో గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఆయన మనిషిని. మార్క్, ఒక్కడిని కొట్టిన ప్రతిసారి నాకు 2 రకాల ఫీలింగ్స్ వస్తాయి. ఒకటి బాధ, ఇంకోటి భయం. లాస్ట్ టైం కన్నా బాగా కొట్టాను లేదన్న బాధ, నెక్స్ట్ టైం ఇంతకన్నా బాగా కొడతాను లేదన్న భయం. రవి, మార్క్, ఇంకా అమీర్జీకి వాడి ప్రాబ్లం ఉండదురా. ఇంకా తన డీలింగ్ అంతా మనతోనే ఉండిద్దిరా. రవి చనిపోయాడట, నిజమా? ఎస్, అమీర్జీ
చచ్చారు నా కొడుకులు. అన్నయ్య ఏంటి దెబ్బలు? ఏమైంది? ఏమైంది చెప్పు. అబ్బా. ఏమైంది అన్నయ్య? ఏమైంది చెప్పు. ఏమైంది అన్నయ్య? ఏం లేదన్నా. ఈ బిజినెస్ ఇంక వద్దన్నయ్య. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. సరే అమ్మా, వెళ్ళిపోదాం. తీసుకొచ్చెళ్ళమ్మా. రాజా, నేను రవిని. చెప్పరా. నేను ఒక విషయం మీద చెన్నై వెళ్తున్నా. నువ్వు కూడా నాతో రావాలి. సరే రవి, నేను కూడా నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాను రా. స్టేషన్కి వచ్చి రాజా. ఐ విల్ మీట్ యూ దేర్. ట్రైన్లో వచ్చాం కదా, కొంచెం హెడేక్గా ఉంది. ట్రైన్ జర్నీ అంటే అంతే కదరా, బట్ ఐమ్ ఓకే. రవి, నువ్వు బాగా డల్గా ఉన్నావు కదరా, ఈ జ్యూస్ తాగు. ఎవడ్రా భగవాన్? ఎవడ్రా? ఎవడ్రా భగవాన్? చెప్పు, ఎవడు? இந்த பாடல்களில் துல்லிய ஒளிநயத்துடன் செவ்வந்தி இணையதளத்தில் மாத்திரமே கேட்கலாம். Let's go. Yeah. OG, king of the jungle, name who could stop me. Gangsta, watch, you and turn this beat into a monster. All around the world they call me Bhagawan. You better get to know the name, they call me Bhagawan. I'll take your life in a flash, call me Bhagawan. All around the world they call me Bhagawan. You better get to know the name, they call me Bhagawan. I'll take your life in a flash, call me Bhagawan. హలో, నేను డీలింగ్ వెళ్తున్నాను. నాకు మనిషిని పంపించవా?
నమస్తే. రవి. రే రాజా, నువ్వెక్కడున్నావు కనిపెట్టేశాను రా. వస్తున్నారా నా కోడక్క. రవి, నీ చావు నువ్వే వెతుక్కుంటూ వచ్చావా? రా నా కొడకారా. రే, చావుకి భయపడేవాడికి ప్రతిరోజు చావేరా. దేనికి భయపడిన వాడికి ఒక్కసారేరా చావు. వస్తున్నారా? రే, నీ రాజాని చంపేశాను రా. నెక్స్ట్ నువ్వే. చంపేశావా మా వాడిని? చంపేశావా? రాజు, రాజు చంపేశావా? చెప్తానుండు. రాజు, రాజు, రాజు చంపేశావా? 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 అప్. రాజు, 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 రాజు.